నిశ్చల్, ఉదయ్, అర్చన శర్మ, నిషా శెట్టి ప్రధాన పాత్రలో ఆర్పి పట్నాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫ్రెండ్స్ బుక్. సామాజిక నెట్వర్క్ సైట్ల నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. హైదరాబాద్ లో జరిగిన ఫ్రెండ్స్ బుక్ ప్రత్యేక ప్రదర్శనకు యూనిట్ సభ్యులు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. నీ పేరు? నిశ్చల్ సార్. ఏ ఊరు? హైదరాబాద్. ఏ ఏరియా? అమీర్పేట్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నువ్వు ఒకసారి స్టేషన్కి రావాలి అబ్బాయి. సార్ మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. డ్రగ్స్ రావాలి సార్. డ్రగ్స్ వాడటం తప్పు కదా? యు ఆర్ యూజింగ్ డ్రగ్స్. నో యు ఆర్ యూజింగ్ డ్రగ్స్. నో 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 నో. డైరెక్టర్ గా ఒక మెచ్యూర్డ్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. అంటే మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఓ 3 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాయో అలాంటి ఒక స్క్రీన్ ప్లేతో, ఒక కొత్త కథతో అందరికీ మన తెలుగు జనానికి పరిచయం చేద్దాం అనుకున్నాం. డెఫినెట్గా ఈ సినిమా రైట్స్ హాలీవుడ్లో కూడా తీసుకుంటారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నేను కొందరు హాలీవుడ్ మేకర్స్తో డిస్కస్ చేసినప్పుడు, అంటే వాళ్ళు ఈ విషయం అంటే మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీ వాంట్ టు సిట్ విత్ యూ అన్నారు. దానికోసం నేను యూఎస్ వెళ్తాను. బట్ డెఫినెట్గా ఇంత మంచి ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు, అందరికీ నచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ గ్లాడ్. ఈ రోజు నుంచి టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెరీ గుడ్. మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం ఆడియన్స్కి చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా చేసినందుకు మేమందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా రేపటి నుంచో ఎల్లుండి నుంచో ఇంకొన్ని థియేటర్లు పెరిగేంత టాక్ రావాలని, వస్తుందని నమ్ముతూ ఈ సినిమా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున మా టీం అందరి తరపు నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐయామ్ మిలానియర్. మిలానియర్ పేరే విచిత్రంగా ఉందే. అయ్యో, మిలానియర్ అంటే కోటీసుడు. అంటే నేను పెద్ద కోటీశ్వరుడు అవ్వబోతుందని చెప్తున్నా. సరే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. పెద్ద ప్రాబ్లం సార్. షార్ట్ గా చెప్పండి. రెక్కలు లేవు. వెరీ గుడ్. కానీ గాల్లో ఎగిరిపోతున్నట్టుంది డాక్టర్. వెరీ బ్యాడ్. నేల మీదే ఉన్నానా? వెరీ గుడ్. కానీ నేల మీద కాలు నిలవట్లేదు డాక్టర్. వెరీ బ్యాడ్. ఫ్లైట్ లో వెళ్లకుండానే మేఘాల్ని తాకుతున్నట్టుంది డాక్టర్. వెరీ బ్యాడ్. సైనికులు లేకుండా యుద్ధం జరిగిపోతున్నట్టుంది డాక్టర్. ఈ క్రెడిట్ అంతా మా గురువుగారు ఆర్పి గారికే చెందుతుంది. ఎందుకంటే అంత అద్భుతమైన క్యారెక్టర్స్ మా అందరినీ చేసి మాతో పర్ఫామ్ చేయించి సినిమాని ఇంత మంచి సినిమాగా దాన్ని చెక్కినందుకు ఫస్ట్ ఆయన నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు మల్లా విజయప్రసాద్ గారు, ఆయన ఈ సినిమాని ఇంత మంచి కాన్సెప్ట్ నమ్మి మమ్మల్ని అందరినీ తీసుకొని ఈ సినిమాని ఇంత అద్భుతంగా రిలీజ్ చేసి ఈరోజు అందరి ముందు తీసుకొచ్చినందుకు ఆయనకి ఒక స్పెషల్ థ్యాంక్స్. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. టైమ్ అహెడ్ సినిమా ఇది. సో మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్పి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ మూవీ నుంచి నన్ను ఈ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసేందుకు. సో నాకు చాలా సినిమా నచ్చింది. డెఫినెట్లీ మీకు నచ్చింది అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, మీరందరూ వచ్చి చూసి మాకందరికీ సపోర్ట్ ఇచ్చేందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. అనుష్క, యాండి 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 తలకి కొబ్బరి నూనె పెట్టుకోండి. నేను పెట్టుకున్నా. యాండి మీ అమ్మగారు ప్రతి శనివారం మీ తలకి కొబ్బరి నూనె పట్టించి కుంకుడుగాయ రసంతో తల స్నానం చేయించమన్నారండి. నిన్న ఆ చెప్తాను. అమ్మా, దీన్ని ఎక్కడ పంపించావంటే ఇది ప్రాణం తోడేస్తుంది. ఇక్కడ ఇక్కడ పని మనిషి దొరకరా? ఊరు నుంచి పంపించాలా ఏంటి? నన్ను బాగా చూసుకున్నదని పంపించావా? ఇది చూసుకున్నాడు కాదు, చేసుకున్నాడు బిహేవ్ చేస్తుంది ఇక్కడ. నీకు చెప్పలేము, దీన్ని నా ఆపలేము. కర్మ. యాండి కొబ్బరి నూనె పెట్టుకోండి. అలాగే నూనె నేను పెట్టుకోండి. యాండి అలా కుదురుగా కూర్చోండి, నీళ్లు వేడయ్యాక పిలుస్తాను. కుదురుగా కూర్చోక నిన్ను ఏమన్నా చేశానండి? ఎవడన్నా చూస్తే దైత్యంగా అనుకుంటాడు.